సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ముందుగా ఒక కోట్ చెప్తాను. మంట పెడితే గడ్డి కాలిపోద్ది, పత్తి బూడిదైపోద్ది, కానీ ఇనుముని మండిస్తే కత్తవుద్ది. మంట పెట్టే పరిస్థితులు మనుషులు తగులుతానే ఉంటారు. వాళ్ళనే గడ్డి మాదిరి పత్తి మాదిరి ఫేస్ చేయొద్దు. ఐరన్ ని వంచటం కాదు, ఐరన్ లా ఉండాలి. నెవర్ గివ్ అప్. ఈ కోట్ ఎందుకు చెప్పాను అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఈ వీడియోలో చెప్పను, రేపటి వీడియోలో చెప్తాను. అది వ్యాలంటైన్స్ డే స్పెషల్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. ఇంకా మ్యాటర్ లోకి వస్తే, గడిచిన వీకెండ్ లో 4 సినిమాల వరకు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి థియేటర్స్ కి వచ్చాయి. యాత్ర 2, లాల్ సలాం, ఈగల్, ట్రూ లవర్. ఈ 4 సినిమాలు. ఈ 4 సినిమాల్లోకి మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీ మాత్రమే వీకెండ్ వరకు సూపర్ సపోర్ట్ తీసుకుంది ప్రేక్షకుల నుండి. నిజం మాట్లాడుకోవాలి అంటే ఈగల్ మూవీకి వీకెండ్ లో కనిపించిన రెస్పాన్స్ కాదు, అంతకు మించి 2 times ఎక్కువగానో 3 times ఎక్కువగానో రెస్పాన్స్ వచ్చి ఉండాల్సిందే. ఎందుకంటే ఈగల్ మూవీ రెగ్యులర్ సినిమా కాదు, రెగ్యులర్ అటెంప్ట్ కాదు, డేరింగ్ అటెంప్ట్. చాలా పెద్ద సాహసమే చేశాడు ఈ సినిమాని తీయటానికి సంబంధించి డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని. ఆ సాహసానికి బ్రహ్మాండమైన సపోర్ట్ ఇచ్చారు మాస్ మహారాజా రవితేజ, అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్. తెలుగులో కూడా విక్రమ్ మాదిరి, కేజీఎఫ్ మాదిరి మాస్ కమర్షియల్ సరికొత్త స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ రావాలి, దానికి ఇండియా వ్యాప్తంగా అప్రిషియేషన్స్ రావాలి అన్న తపనతోనే, శ్రద్ధతోనే ఈ సినిమాని తీశారు. సినిమాలో అది కనిపించింది, ఎఫర్ట్ కనిపించింది, కార్తిక్ ఘట్టమనేని ఎఫర్ట్ కనిపించింది, ప్రొడక్షన్ హౌస్ ఎఫర్ట్ కనిపించింది, రవితేజ ఎఫర్ట్ కూడా కనిపించింది. తపన కరెక్టే ఉండాలి కూడాను, కాకపోతే ఎంతూజియాజం అనేది లిమిట్ లో ఉండాలి. ఓవర్ అయితే అన్కంట్రోలబుల్ అయిపోద్ది. ఎంత సరికొత్తగా స్టైలిష్ గా సినిమాని చెప్పాలి అనుకున్నా తెలుగు ప్రేక్షకుల టేస్ట్ ని మిస్ అవ్వకూడదు. వాళ్ళ టేస్ట్ కు తగ్గట్టు కూడా కొన్ని విషయాలని ఇవ్వాలి అని అనవసరంగా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఈ సినిమాలో చొప్పించాలని చూసి మిస్కాలిక్యులేషన్స్ కి వెళ్ళిపోయి ఆ ఎఫర్ట్ కి తగ్గ ఫలితాన్ని దక్కించుకోవడంలో మాత్రం వెనకబడిపోయారు. కానీ వాళ్ళ ఎఫర్ట్ ని మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. క్యాలిక్యులేషన్స్ ప్రాపర్ గా సెట్ అవ్వలేదు, మిస్ క్యాలిక్యులేషన్స్ పడ్డాయి. లేకపోతేనా ఫిబ్రవరి నెలలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ గ్రాసర్ ని చూసుండేది. క్రాక్ తర్వాత మాస్ మహారాజా రవితేజ చేసిన బెస్ట్ ఫిల్మ్ ఇది. బ్యాడ్ లక్ వెంటాడింది, కానీ లేకపోతే రవితేజకి కెరియర్ బెస్ట్ రికార్డులు పడి ఉండేవి అన్ని చోట్ల. అంటే అంత మంచి బజ్ వచ్చింది సినిమాకి. కంటెంట్ కన్ఫ్యూజ్ చేయకుండా ఉన్నట్టయితే నెక్స్ట్ లెవెల్ జాతర జరిగి ఉండేది బాక్స్ ఆఫీస్ దగ్గర. పోతే ఈ సినిమాకి వచ్చిన బజ్ ను మాత్రం రవితేజ కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఆయన నుంచి కొత్తదనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కొత్త తరహా స్టైలిష్ యాక్షన్ మాస్ ఎంటర్టైన్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రవితేజలో ఉన్న టాలెంట్ ని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న క్రియేటర్స్ చాలా తక్కువ పర్సంటేజ్ లోనే ఉపయోగించుకుంటున్నారు. ఒక పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఎక్స్పెరిమెంట్స్ కూడా ఎప్పటికప్పుడు అవకాశం ఇస్తానే వస్తున్నారు రవితేజ. కానీ అవకాశాలు తీసుకుంటున్న వాళ్ళే మిస్యూజ్ ఎక్కువగా చేస్తున్నారు రవితేజతో. ఈగల్ సినిమాకి సంబంధించి అయితే మాత్రం మిస్యూజ్ జరిగింది అని చెప్పడానికి లేదు. ఇంతకు ముందు జరిగాయి చాలా మిస్యూజ్లు. ఈ సినిమాకి సంబంధించి మాత్రం జరిగింది కంప్లీట్ గా బ్యాడ్ లక్. కార్తిక్ ఘట్టమనేని వండర్ఫుల్ టెక్నీషియన్. స్క్రీన్ ప్లే విషయంగా కాస్త జాగ్రత్తగా ఉన్నట్టయితే తెలుగు నుండి లోకేష్ కనకరాజ్ కి పోటీ ఇచ్చే డైరెక్టర్ అయి ఉండేవాడు. ఇప్పటికీ అవకాశం ఉంది. నెక్స్ట్ సినిమాని ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని కొడితే లెక్కలు మారుతాయి. కార్తిక్ ఘట్టమనేని లెక్కలు మార్చాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కార్తిక్ ఘట్టమనేనిలో మంచి క్రియేటివ్ సెన్స్ ఉంది, ఇంట్రెస్టింగ్ డైరెక్టర్ ఉన్నాడు. స్క్రీన్ ప్లే విషయంగా కాస్త శ్రద్ధగా ఉంటే చాలు అద్భుతాలు చేసి చూపెడతాడు. అందరినీ చూస్తే అలా అనిపించదు, కానీ కార్తిక్ ఘట్టమనేని పనిలో ఆ క్వాలిటీ ఉంది. తన తప్పుల్ని కరెక్ట్ చేసుకుని నెక్స్ట్ సినిమాతో వండర్ఫుల్ గా కంబ్యాక్ అవ్వాలి. ఇంకా ఈగల్ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే, ఫస్ట్ మండే రోజున సినిమా 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే అరౌండ్ 1 కోటి షేర్ చూసింది. ఇంట్రెస్టింగ్ హోల్డే కానీ హెల్దీ హోల్డ్ అయితే కాదు. సండే రోజున రిపోర్ట్ అయిన కలెక్షన్స్ తో పోల్చుకుని చూస్తే 70% అబోవ్ కలెక్షన్స్ లో డ్రాప్ ఫస్ట్ మండే రోజున కనిపించింది. ఇది డేంజర్ సిగ్నలే. పాసిబిలిటీ ఉంది సినిమా గ్రాండ్ గా హిట్ అనిపించుకోవటానికి. కాకపోతే ఈ వీక్ డేస్ లోనూ వచ్చే వీకెండ్ లోనూ సాలిడ్ గా పెర్ఫార్మ్ చేయాలి. ఇప్పుడేమో బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రై సీజన్ నడుస్తుంది. ఈ సినిమాకి రెండో బ్యాడ్ లక్ కూడా ఉంది అని చెప్పాలి. పండక్కి వచ్చేసి ఉండాల్సింది, ఈజీగా హిట్ స్టేటస్ తీసుకుని ఉండేది. సినిమాకి వచ్చిన బజ్ ని బట్టి చూస్తే పండక్కి వచ్చినట్టయితే చాలా కంఫర్టబుల్ గా హిట్ స్టేటస్ ని తీసేసుకుని ఉండేది. ఏం చేస్తారు, రవితేజ లిబరల్ గా ఉంటారు, ఇండస్ట్రీ మంచి కోరుకుంటారు, అందుకనే సర్దుకుపోయారు. ఇప్పుడు బ్యాడ్ లక్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది ఆయన నటించిన సినిమా. 2 తెలుగు స్టేట్స్ వరకు ఈగల్ మూవీ 4 రోజుల్లో రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే అరౌండ్ 11 కోట్లు ఉంది. సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల వరకు జరిగిన బిజినెస్ చూసుకుంటే 17 కోట్ల వరకు ఉంది. అంటే 2 తెలుగు స్టేట్స్ వరకు సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే
ఇంకా 6 కోట్ల షేర్ వెనక్కి తెచ్చుకోవాలి. సీజన్ కరెక్ట్ గా ఉంటే ఈజీగానే 6 కోట్లు వెనక్కి వచ్చేసేవి. కానీ డల్ గా ఉంది పరిస్థితి. కష్టమైన మ్యాటరే సినిమా బ్రేక్ ఈవెన్ చేసుకోవడం అనేది. ఈగల్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే అరౌండ్ 21 కోట్లు ఉంది. 4 రోజుల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే 13 కోట్లకు పైన ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా ఇంకా 7 కోట్ల షేర్ తెచ్చుకోవాల్సి ఉంది హిట్ స్టేటస్ తీసుకోవడానికి. అంటే 2 తెలుగు స్టేట్స్ వరకే 6 కోట్ల షేర్ రావాలి. ఓవర్సీస్ లోను రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక ఈ ఏరియాల నుంచి ఇంకో కోట్ రావాలి సినిమా హిట్ అనిపించుకోవడానికి. మండే రోజున రిపోర్ట్ అయిన కలెక్షన్స్ ను బట్టి హార్డ్ సిచ్యువేషన్ అని అనుకోవాలి. కానీ సెకండ్ వీకెండ్ లో అద్భుతం జరిగితే ఏమో ఎవరు ఊహించారు, జరగవచ్చు కదా. అందుకని సినిమా ఫైనల్ రిజల్ట్ కు సంబంధించి క్లారిటీగా నెక్స్ట్ వీక్ మండే టెస్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా యాత్ర 2 ఈ సినిమా ఎలా ఉంది అని తెలుసుకోవడం కంటే ఈ సినిమాకి కలెక్షన్స్ ఎలా వచ్చాయి అని తెలుసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి ప్రదర్శించారు. అయినా ఏముంది ఈ సినిమా కలెక్షన్స్ గురించి తెలుసుకోవడానికి, మాట్లాడుకోవడానికి. నేను ముందే చెప్పాను, మన రివ్యూలో స్పష్టంగా మెన్షన్ చేశాను, కలెక్షన్స్ కోసం, రికార్డుల కోసం, హిట్ అనిపించుకోవడం కోసం, బ్లాక్ బస్టర్ అనిపించుకోవడం కోసం ఈ సినిమా రాలేదు, ఈ సినిమాని తీయలేదు అని. యాత్ర 2 మూవీ పర్పస్ వేరు, పొలిటికల్ ప్రమోషనల్ సినిమా. ఈ సినిమాతో డైరెక్టర్ మహీవీర్ రాఘవ్ చాలా విషయాలు చెప్పాలి అనుకోలేదు, కాంట్రవర్సీస్ చేయాలి అనుకోలేదు. ఒక్కటే విషయం చెప్పారు, అదే అర్థం చేసుకోమన్నారు. అదేమిటి అంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం మీకు గుర్తుందా? గుర్తు లేకపోతే గుర్తుకు తెచ్చుకోండి అని మాత్రమే యాత్ర 2 మూవీ చెప్పింది. అంతకు మించి గట్టిగా గొప్పగా చెప్పింది ఏమీ లేదు. ఇంతకీ సినిమా పర్పస్ నెరవేరిందా లేదా అది మనం మాట్లాడాల్సిన విషయం కాదు. ఈ విషయం గురించి మాట్లాడటానికి 2 వర్గాలు ఉన్నాయి, నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు. ఆ నచ్చిన వాళ్ళేమో ఎటు చెప్తారు ఈ సినిమా పోయింది అని, నచ్చిన వాళ్ళు నచ్చిందనే చెప్పుకుంటారు. ఆ మధ్యలో మనం దూరాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం అయితే ఇలాంటి పొలిటికల్ ప్రమోషనల్ సినిమాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ప్రేక్షకులైతే పట్టించుకోరు. ఆ విషయం కనిపించింది. కానీ ఏదో ఉద్దేశంతో సినిమాని కొంతమంది తీయించుంటారు కదా, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, తీసిన వాళ్ళకి లాభం వస్తుంది. కలెక్షన్స్ రాకపోయినా వేరే రూపంలో అలా బెనిఫిట్ ఉంటది. ఆ సినిమాలు అయితే రెగ్యులర్ సినిమా వ్యవహారం కాదు. వాటి గురించి ప్రేక్షకులు అంత సీరియస్ గా అయితే పట్టించుకోరు. ఇంకా రజనీకాంత్ లాల్ సలాం మూవీ, ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది అంటున్నారు. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యింది అన్న సంగతి చాలా మంది తెలుగు ప్రేక్షకులకి తెలియని కూడా తెలియదు. సినిమా వచ్చింది అన్న సంగతి ప్రేక్షకులకి తెలియకపోతే ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడానికి ఏముంటది? 2 తెలుగు స్టేట్స్ వరకు లాల్ సలాం మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. కంప్లీట్ వాష్ అవుట్ అంటున్నారు సినిమా. తమిళ్లో కూడా రజనీకాంత్ నటించినప్పటికీ లాల్ సలాం మూవీకి సరైన రెస్పాన్స్ కనిపించలేదనే తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో లాల్ సలాం మూవీ రిపోర్ట్ చేసిన గ్రాస్ 20 కోట్లు మాత్రమే అని తెలుస్తుంది. అది చాలా పెద్ద షాక్. ఆ షాక్ నుండి లాల్ సలాం మూవీ తీసిన వాళ్లే కాదు, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇంకా తేరుకోలేదు. ఇంకా ట్రూ లవర్ మూవీ విషయానికి వస్తే ఇంకో బేబీ అయిపోద్ది అనుకున్నారు అందరూ. ర్యాంప్ బొమ్మ ర్యాంప్ ఆడించేస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఎక్కడ చప్పుడే వినిపించలేదు. సినిమా రిలీజ్ అయింది సాటర్డే, చాలా చోట్ల సండేనే థియేటర్స్ నుంచి తీసేశారు, ప్రేక్షకులు రావటం లేదు అని. ఎస్కేఎన్ చాలా బలంగా ప్రమోట్ చేశారు సినిమాని, తొడగొట్టి అరిచి గీపెట్టి. ఆయన కోసం అయినా చూడలేదు. సినిమా అయితే బ్యాడ్ మూవీ అయితే కాదు, పోతే అందరికి కనెక్ట్ అయ్యే సినిమా కాదు. వెరీ లిమిటెడ్ పీపుల్ కి కనెక్ట్ అవుద్ది. ఆ లిమిటెడ్ పీపుల్ కూడా లేరు పెద్దగా తెలుగులో చూడటానికి. అందుకనే సినిమా వాష్ అవుట్ అయిపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. యాత్ర 2 మూవీకి ఫస్ట్ రోజునన్న ఇంప్రెసివ్ నెంబర్ కనిపించింది. తెలుగు రాష్ట్రాల వరకు దాదాపు 1 కోటి వరకు షేర్ కనిపించింది. ఆ తర్వాత సినిమా డల్ అయిపోయింది. ఈ ట్రూ లవర్, లాల్ సలాం మూవీలకైతే అంటే పోస్టర్ ఖర్చులు కూడా రాని పరిస్థితి అని మాట్లాడుతున్నారు. అంటే మార్కెట్ లో డల్ టైం నడుస్తా ఉంది. సాలిడ్ టాక్ వస్తే గానీ రిజల్ట్స్ అనుకూలంగా వచ్చే పరిస్థితి ఉంటది, లేకపోతే మాత్రం ఇలాగే ఉంటది. పబ్లిసిటీకి ఖర్చు పెట్టిన డబ్బులు కూడా వెనక్కి తిరిగి రావు. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని రిలీజ్ కి రావాలి ఈ సీజన్ లో సినిమాలు రిలీజ్ చేసుకుంటున్న వాళ్ళు. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.